రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని 2027 మార్చి నాటికి 1.12 కోట్లు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ₹1 కూడా అవినీతికి తావు లేకుండా పాసు పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. ఆటో మ్యూటేషన్ తర్వాత నేరుగా ఇంటికి పాసు పుస్తకాలను పంపాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. వేదికపై రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. వారి సమక్షంలోనే పొలం వివరాలను అధికారులతో చదివి వినిపించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజల భూమిపై కన్నేసి కబ్జాలు చేశారు. ప్రశ్నించిన వారిని కట్టడి చేసేందుకు బ్లాక్మెయిల్ చేశారు. రికార్డులు తారుమారు చేశారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో భూ వివాదాలకు తెరలేపి భయానక వాతావరణం సృష్టించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపైన జగన్ తన ఫోటో వేసుకున్నాడు. సరిహద్దు రాళ్లపైన బొమ్మలు చెక్కించుకున్నాడు. ఇందుకోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. వారు అధికారం నుంచి దిగిపోయిన పాపాలు అక్రమాలు ఇంకా వెంటాడుతున్నాయి. ప్రజల ఆస్తులకు భద్రత, ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతి నెల నేను స్వయంగా పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నాను. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం రీసర్వే 2.4 చేపట్టాం. రాష్ట్రంలో మొత్తం 16,816 గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉండగా ఇప్పటికే 6,976 గ్రామాల్లో పూర్తి చేశాం. 2027 మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి ప్రతి ఇంటికి రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇస్తాం. ఈ జనవరి నుంచి మార్చి వరకు 21.23 లక్షల కొత్త పాసు పుస్తకాలు ఇచ్చాం. ఈ నెలలో 356 గ్రామాల్లో 1,56,433 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రజల ఆస్తులకు భద్రత, ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రిగా ప్రతి నెల 9వ తారీఖు రాష్ట్రంలో ఒక ప్రాంతానికి వచ్చి స్వయంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడానికి నేనే నాయకత్వాన్ని వహించానంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి జీవనాధారం, భద్రత, గౌరవం. గత ప్రభుత్వంలో మీ భూమిపైన కన్నేశారు. మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఆలోచించారు, బ్లాక్మెయిల్ చేయాలని ఆలోచించారు. దానిపైనే మీ ఆస్తులపైన పడ్డారు, కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు. భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపారు. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఆనాటి ఏమనాలనో నాకు అర్థం కాదు, ఏ పేరు పెట్టి పిలవాలో నాకైతే అర్థం కాదు. ఆయన ఫోటో వేసుకున్నాడు. నిద్ర లేచి రోజంతా ఆయన ఫోటో మీరు చూడాలి. ఆస్తి మీది, ఫోటో అయింది. అందుకే ఒకే నిర్ణయం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కారం చేసి మీకు భూ హక్కు ఇచ్చే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం చేశాను, ఒక సంకల్పం చేశాం. దీనికే రీసర్వే 2.0 కింద చేపట్టాం. ఇప్పటి వరకు మొత్తం చూస్తే రాష్ట్రంలో 16,816 గ్రామాలు రీసర్వే చేయాలి. 6,976 గ్రామాల్లో పూర్తి చేశాం. అదే సమయంలో 21,23,000 కొత్త పాసు పుస్తకాలు మీకు ఇచ్చాం. అవి కూడా అప్పుల తడగ్గా తయారు చేసి అవన్నీ కూడా ప్రక్షాళన చేశాం. ఇంకో పక్క జూలై నాటికి 9 లక్షలు ఇస్తాం. ఈ నెలలో 1,56,433 ఇచ్చాం. ఇవి కాకుండా ఇంకా 80 లక్షలు ఇవ్వాలి. ఆ 80 లక్షలు ఇస్తే మొత్తం 1,12,00,000 అవుతాయి. ఇప్పుడే అధికారి చెప్పాడు, మీకు ఇచ్చే పాస్బుక్ ఎవరు తారుమారు చెయ్యలేరు.